Hello everyone, welcome to first podcast series from Amazon. Today we have Dr. Vijay Chandra Reddy sir as our guest. He is professor and head of psychiatry department at AIIMS Mangalore. He is well known for his friendly and empathetic treatment of psychiatric patients. He has an experience of 20 years in this field. Hello sir. మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నాను. ఈ మానసిక ప్రాబ్లమ్స్ మీద, స్ట్రెస్ మీద మీరు చేసే పాడ్కాస్ట్ని ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. Thanks. Sir, to start with, sir, 2015లో ఒక టైం వల్ల ఒక స్టడీ చేశారు. ఇది గోల్డ్ ఫిష్కి వాళ్ళు అటెన్షన్ స్పాన్ మెజర్ చేశారు. దానికి 9 seconds వచ్చింది సార్. ఇంకా లైక్ జనరల్ పబ్లిక్లో అటెన్షన్ స్పాన్ వాళ్ళు మెజర్ చేశారు మళ్ళీ, అది 8 seconds వచ్చింది. సో గోల్డ్ ఫిష్కి ఉన్నంత అటెన్షన్ స్పాన్ మనుషులకి లేదు. రీసెంట్గా ఈ ప్రాబ్లం అనేది చాలా హైలైట్ అవుతుంది, లైక్ డిక్రీజ్డ్ అటెన్షన్ స్పాన్ అనేది. ఎవరిలో చూసినా ఒక విషయం మీద ఎక్కువసేపు ఫోకస్ చేయలేకపోతున్నారు. వాళ్ళు 3 గంటలు వరుసగా రీల్స్ చూడగలుగుతున్నారు, కానీ 30-minute వీడియోని ఎండ్ వరకు చూడలేకపోతున్నారు. సో ఈ డిక్రీజ్డ్ అటెన్షన్ స్పాన్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అది ఎందుకు అవుతుంది అలాగా? మీరు కరెక్ట్గా చెప్పారు. గోల్డ్ ఫిష్కి 9 seconds, హ్యూమన్స్కి 8 seconds అని. ఇక్కడ ముఖ్యంగా మనము హాస్యంగా తీసుకుంటే గోల్డ్ ఫిష్ దగ్గర మొబైల్ ఫోన్ లేదు, మనుషుల దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. ఇంకా రీల్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే, రీల్స్ కంటిన్యూస్గా ఎందుకు చూస్తుంటారు? ఒక రీల్ చూసినప్పుడు రీల్ 2 minutes 3 minutes ఉంటుంది. ఆ రీల్ని ఎలా క్రియేట్ చేస్తారంటే ఇంట్రెస్ట్ బట్టి, కొందరికి జోక్స్, కొందరికి ఫ్యాషన్ అట్లా ఉంటుంది. సో ఎవరి ఇంట్రెస్ట్ బట్టి రీల్ చూస్తారో, ఆ రీల్ చూస్తానే వాళ్ళ బ్రెయిన్లో డోపమిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ కెమికల్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళకు తాత్కాలిక చిన్న సంతోషం కలుగుతుంది. సో ఆ రీల్ అయిపోయిన తర్వాత అక్కడికి ఆగిపోదు. ఈ కంపెనీస్ ఏవైతే ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఎక్స్ కానీ, మిగతా ఏ కంపెనీస్ అయినా వాళ్ళు అలాగతం ఎలా డిసైడ్ చేస్తారంటే, ఈ మనిషి ఈ రీల్ చూశాడు, నెక్స్ట్ ఏ రీల్ చూస్తాడు అని సజెస్ట్ చేసి అది పెడతాయి. సో అలా చూసుకుంటా కాలం ఎలా గడిచిపోతుందో తెలియకుండా 2 కాదు 3 కాదు రాత్రి అంతా పడుకోకుండా చూసి నిద్ర డిస్టర్బ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సార్, ఈ ఫోన్ వాడటం వల్ల మన పెద్దోళ్ళలోనే ఇంత ఎఫెక్ట్ చూపిస్తుంది. దానితో ఈ మధ్య చిన్నపిల్లలు కూడా ఫోన్ వాడటం నేర్చుకున్నారు, వాళ్ళు కూడా ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. ఇంకా పేరెంట్స్ బిజీ లైఫ్ స్టైల్ వల్ల చిన్నపిల్లల్ని కామ్గా ఉంచడానికి, వాళ్ళ వర్క్లో డిస్టర్బెన్స్ కల్పించకుండా ఉంచడానికి వాళ్ళకి ఫోన్లు ఇచ్చి అలవాటు చేస్తున్నారు. సో వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు. ఈ అడిక్షన్ వల్ల వాళ్ళ బ్రెయిన్స్ మీద, వాళ్ళ చిన్న బ్రెయిన్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? ఇంకా ఫ్యూచర్లో వాళ్ళకి ఏమేమి ఎఫెక్ట్స్ వస్తాయి? సో COVID-19 వచ్చినప్పుడు కరోనా వైరస్ వచ్చింది. దానివల్ల చాలామంది చనిపోయారు. కరోనా వైరస్ వెళ్ళిపోయింది, కానీ దాని ఇంపాక్ట్ పోలేదు. ఎప్పుడైతే స్కూల్స్, కాలేజెస్, పేరెంట్స్ ఆ టైంలో మొబైల్ క్లాసెస్, మొబైల్ జరగడం వల్ల పిల్లలు చాలా తొందరగా మొబైల్స్ వాళ్ళ చేతికి వచ్చాయి. కొంతమంది పిల్లలకైతే 6 ఏళ్ళ 5 ఏళ్ళలోనే మొబైల్ క్లాసెస్ వచ్చాయి. అది మనము అనాలోచించో చేసిన తప్పది. సో ఇప్పుడు మొబైల్స్, పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్, సొసైటీ కనెక్షన్స్ లేవు, పెద్దవాళ్ళు ఎవరు లేరు ఆడించడానికి, అపార్ట్మెంట్స్లో ఉంటారు, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళు వర్క్ ఫ్రమ్ ద హోమో, లేకపోతే వర్క్లో మిగిలిపోయిన వర్క్ ఇంట్లో చేసుకోవడమో, వంట చేసుకోవడానికి పిల్లలు ఇబ్బంది లేకుండా మొబైల్ ఇస్తారు, మొబైల్ చూస్తారు. సో అది మెల్లమెల్లగా పిల్లలకి ఆ మొబైల్ మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది. మొబైల్లో ఏముంటుంది? ఇట్స్ సంథింగ్ లైక్ కంటిన్యూస్ మూవింగ్ థింగ్. సో వాళ్ళు గేమ్స్ మీద, రన్నింగ్, వాకింగ్, ఫుట్బాల్ వాటి మీద ఇంట్రెస్ట్ చూపించరు. సో వాళ్ళ ఫిజికల్ హెల్త్, ఫిజికల్ గ్రోత్ ఇంపాక్ట్ అవుతుంది. మెంటల్ హెల్త్, అటెన్షన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకు చదువులో గుర్తుపెట్టుకునేది రాయడము, ఆ పర్ఫార్మెన్స్ చాలా తగ్గిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈ మొబైల్తోనే కనెక్షన్ ఉంటుంది, కానీ మనుషులతో కనెక్షన్ ఉండదు. సో
ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ మనుషులతో కనెక్షన్ ఎలా ఏర్పరచుకోవాలనో కాక ఆ కనెక్షన్స్ ప్రాబ్లం అయిపోయి ఇబ్బందులు అవుతాయి. సో ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఎంతసేపు ఉన్నా మాకు 100 ఫ్రెండ్లు 200 ఫ్రెండ్స్ ఉన్నారంటారు, కానీ ఆ ఫ్రెండ్స్ అందరూ ఫేస్బుక్ ఫ్రెండ్స్, కానీ ఫోన్ చేసి టీ తాగడానికి పిలిస్తే వచ్చే ఫ్రెండ్స్ ఒకరు ఇద్దరు కూడా ఉండరు అనమాట. సో ఆ సోషల్ కనెక్షన్, సోషల్ ఫ్యాబ్రిక్, సొసైటీ నాకు హెల్ప్ చేయడానికి ఒకరు ఉన్నారు అనే కనెక్షన్ వెళ్ళిపోతుంది. అదే మొబైల్లో మాట్లాడుకోవడము, రీల్స్ చూసుకోవడము, ఫాలో కావడము అట్లా అయిపోతుంది తప్ప హెల్ప్ చేయడానికి, బయటికి పోవడానికి, టైం స్పెండ్ చేయడానికి ఎవరు దొరకదు. సార్ నెక్స్ట్ ఇంకో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ప్రోకాస్టినేషన్ సార్. అంటే పనిని వాయిదా వేయడం, ఈరోజు చేస్తా రేపు, ఈరోజు చేయాల్సిన పనిని రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అని వాయిదా వేయడం. లైక్ దీనికి కూడా ఒక స్టడీ వచ్చింది సార్. గ్రేటర్ దెన్ 50% ఆఫ్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఒక ఎగ్జాంపుల్గా ఒక సినారియో తీసుకుంటే, ఒక స్టూడెంట్కి 2 monthsలో ఎగ్జామ్స్ ఉంటాయి. తనకి సిలబస్ ఉంటాయి చదువుకోవడానికి ఈ 2 monthsలో. తను ఏం చేస్తాడు, 2 months ఉంది కదా అని చెప్పి చదువుకోవడం పక్కన పెట్టేసి రీల్స్ చూసుకోవడం, సినిమా చూసుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, ఇలా చేస్తా టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు. అలా 2 నెలలు గడిచిపోయి తీరా చూస్తే రేపు ఎగ్జామ్ వచ్చేస్తుంది. దీనివల్ల వాడికి చాలా స్ట్రెస్ ప్రాబ్లం వస్తుంది ప్రోకాస్టినేషన్ వల్ల. సో ఈ ప్రోకాస్టినేషన్ని ఎలా ఆపాలి సార్? దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇంకా మనల్ని మనం రేపు చేస్తా, ఈ ఒక పనిని రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అని వాయిదా వేసుకోకుండా ఎలా ఆపుకోవాలి? సో ఈ ప్రోకాస్టినేషన్ అనే పదం మీరు తీసుకొచ్చారు కాబట్టి నేను ముఖ్యంగా ఒక జబ్బు గురించి కూడా చెప్పాలనుకున్నాను. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. ఈ డిజార్డర్ ఈజ్ వెరీ కామన్, కానీ ఇండియాలో చిన్నపిల్లల్ని సైకాలజిస్ట్ దగ్గరికి కానీ సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం జరగదు. ఈ పిల్లలకి ఏంటంటే వాళ్ళ అటెన్షన్ స్పాన్ తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మామూలు పిల్లలు 30 minutes చదవగలిగితే వాళ్ళు ఒక 5 minutes 10 minutes కంటే ఎక్కువ చదవలేరు. వాళ్ళ బ్రెయిన్లో ఆలోచనలు ఎక్కడికంటే ఎక్కడికి వెళ్తాయి. హైపర్ యాక్టివ్, ఒక చోట కూర్చోడం, ఒక చోట ఉండడం చేయలేరు, తిరుగుతూ ఉంటారు. వీళ్ళల్లో ప్రోకాస్టినేషన్ ముఖ్యంగా ఉంటుంది. వాళ్ళు దాన్ని పోస్ట్పోన్ చేసుకుని లాస్ట్లో సబ్మిట్ చేస్తారనమాట. ఇంకా అలా కాకుండా వాళ్ళు మీరు చెప్పినట్టు 50% తీసుకున్నాం కదా, ఆ 50%లో ఒక 10 to 15% ADHD పేషెంట్స్ ఉంటారు. సో ఈ 10 to 15% ADHD పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చాం. షీ ఈజ్ స్టడీయింగ్ ఇన్ సమ్ అదర్ ఫారెన్ కంట్రీ. డ్యూ టు కాన్ఫిడెన్షియల్ రీజన్స్ ఎక్సెస్ డీటెయిల్స్ నేను రిలీజ్ చేయలేను. షీ ఈజ్ ఆన్ ఏ ADHD డ్రగ్. అండ్ తన తర్వాత దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్. తనకు ఇంతకుముందు షీ యూస్ టు లూజ్ థింగ్స్, షీ యూస్ టు నాట్ కంప్లీట్ అవర్ అసైన్మెంట్స్, షీ యూస్ టు నాట్ రైట్ అవర్ ఎగ్జామ్స్ ప్రాపర్లీ. సో ఆఫ్టర్ ద ట్రీట్మెంట్, one improvement we can tell from AIIMS Psychiatry is she won a gold medal and she won a free PGC scholarship, and she is very happy. Every 6 months she comes to India, she visits the Department of Psychiatry and takes help and goes back. So ADHD పిల్లల్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసే స్కూల్ లెవెల్లో కానీ పేరెంట్స్ కానీ తీసుకొస్తే ఈ ప్రోకాస్టినేషన్ పోతుంది. జనరల్గా పీపుల్లో ప్రోకాస్టినేషన్ ఎందుకు వస్తుంది అంటే, ఇట్స్ ఆల్వేస్ ఒక మిత్ ఉంటుంది, టైమ్ ఈజ్ దేర్. టైమ్ ఈజ్ నెవర్ దేర్. టైమ్ ఈజ్ ఆల్వేస్ మూవింగ్. సో హోంవర్క్స్ కానీ ఇవన్నీ కానీ రేపు ఫుల్ నైట్ కూర్చొని చేసేద్దాము, ఎల్లుండి ఫుల్ నైట్ కూర్చొని చేసేద్దాము, ఇప్పుడు సినిమాకి వెళ్దాం, వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు. సో ఫ్రమ్ స్కూల్ లెవెల్లో డిసిప్లిన్ నేర్పిస్తూ వస్తే ఈ ప్రోకాస్టినేషన్ తగ్గమాట. లైక్ ఈ పార్ట్ ఈరోజు టైప్ చేయాలి, ఈ పార్ట్ ఈరోజు టైప్ చేయాలి, ఈ పార్ట్కి ఈరోజు సంథింగ్ లైక్ బిల్డింగ్ కెనాట్ బి బిల్డ్ ఇన్ 1 day. ఫౌండేషన్, నెక్స్ట్ బ్రిక్స్, నెక్స్ట్ సీలింగ్, నెక్స్ట్. సో అలా బిల్డింగ్ ప్లాన్ చేసుకుంటా పోతే సరిపోతుంది. ఆ టైమ్లీ షెడ్యూల్ చేసుకుంటా, ఎక్కడన్నా కొన్నిసార్లు ఎంత షెడ్యూల్ చేసుకున్నా కూడా ఏదో ఒక రీజన్ వల్ల మిస్ అవుతుంది. అది నెక్స్ట్ రోజు కవర్ చేసుకోవడం లేకపోతుంది. The tension that comes because of the last day exam, a last day of the exam skimming చేస్తారు అన్నమాట. స్కిమ్మింగ్ అంటే
జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అది రాసేస్తారు. అవును. బట్ స్టూడెంట్స్ ఒక విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చదివే ప్రతి ఒక్క అక్షరము వేస్ట్ కాదు. అవును. ఇట్ విల్ బి యూస్ఫుల్ టు దెమ్, నాట్ ఫర్ ద ఎగ్జామ్ బట్ సమ్వేర్. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ రీడింగ్ మోర్ దెన్ రీడింగ్ లెస్. ఎస్ సార్. ఆ స్టూడెంట్ లైక్ తనకి ఎగ్జామ్ అటెంప్ట్ చేశాడు. ఏ రీజన్ వల్ల అయినా కానివ్వండి, లైక్ పేపర్ టఫ్ రావడం వల్ల కానివ్వండి, లేకపోతే ప్రిపరేషన్ తను స్ట్రెస్ వల్ల సరిగ్గా చేయకపోవడం వల్ల కానివ్వండి, ఎగ్జామ్లో తను ఫెయిల్ అయిపోయాడు. తను సాడ్ అయిపోతాడు. తననే కాకుండా లైక్ జనరల్గా ఎవరైనా చూసుకుంటే వేరు వేరు రీజన్స్ వల్ల వాళ్ళు బాధకు గురవుతారు. మనం వాళ్ళని అడిగితే నేను డిప్రెషన్లో ఉన్నాను అంటారు. లైక్ డిప్రెషన్ అనే పదం లైక్ జనరల్ పాపులేషన్లో చాలా క్యాజువల్గా యూజ్ చేస్తున్నారు సార్. అసలు డిప్రెషన్ యొక్క అసలు మీనింగ్ ఏంటి, మన డిప్రెషన్ అనే పదాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి, అండ్ హౌ టు డిఫరెన్షియేట్ ఎ పర్సన్ హూ ఈజ్ సాడ్ అండ్ ఎ పర్సన్ హూ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్. ఎగ్జామ్లో ఫెయిల్ అయిన తర్వాత డిప్రెషన్ అనేది కామన్. సో అక్కడ ఏం చెప్పాలని ట్రై చేస్తున్నాడు, సాడ్ అనే వర్డ్ వాడకుండా డిప్రెషన్ అనే వర్డ్ వాడు. బికాస్ దట్ ఈస్ రియల్లీ బాగుంది. ఆ వర్డ్ సాడ్ అనే వర్డ్ కంటే డిప్రెషన్ అనే వర్డ్ బాగుంది. ఇట్ ఈస్ కామన్. ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, రిలేషన్షిప్లో ఫెయిల్ అయినా, పేరెంట్స్ కాలం చేసినా, లేకపోతే ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ వెళ్ళిపోయినా సాడ్ ఫీల్. దీస్ ఆర్ నార్మల్ థింగ్స్. It is a normal reaction. There is nothing wrong, and over the period of time they will go through that reaction and they'll return back to normal life. కొన్ని రోజుల్లో అది మర్చిపోయి మెల్లగా నార్మల్ లైఫ్, అంటే అమ్మ నాన్న చనిపోతే సర్దుకుంటారు, మా అమ్మ నాన్న చనిపోయారు, కాలం అయిపోయింది కదా అని. ఎగ్జామ్ ఫెయిల్ అయితే సరే ఫెయిల్ అయ్యాను కదా, నెక్స్ట్ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యి రాయాలి అనేసి. గర్ల్ ఫ్రెండ్ బ్రేక్ అయితే ఇంకా సర్లే ఏదో మనకు రాసి పెట్టలేదు, ఇంకెవరన్నా ఎవరో ఒకరు వస్తారులే మన లైఫ్లో. సో అలా అయిపోతుంది. కానీ కొంతమంది అలా కాకుండా ఇంకొక సైడ్కి వెళ్ళిపోతారు. ఆ సైడ్లో సాడ్నెస్ ఒకటి ఉంటుంది, అంటే బాధ ఒకటి ఉంటుంది, ఎనర్జీ లేకపోవడం, శక్తి లేకపోవడం అనేది ఏంటి, ఇప్పుడు ఒక ఆడామె ఉంది, ఆమె రోజు ఇంట్లో వంట అన్నీ చేసుకుంటుంది, ఆమెకు అదేం పెద్ద పనేం కాదు, చేసుకుంటుంది. కానీ డిప్రెషన్ వచ్చినప్పుడు శక్తి లేకపోవడం వల్ల తను మనకేం చెప్తుంది, సార్ ఇంట్లో రోజు క్యారియర్ అన్నీ కట్టేదాన్ని ఈ మధ్య లేచి నీళ్ళు తాగడానికి కూడా చేతకోవడం లేదు. సో తను యథావిధిగా చేసే పనులు చేయలేకపోవడం, తనకి ఇంట్రెస్ట్ ఉంటాయి. అదే ఆడామ పక్కన వాష్ ఏరియాలో 4 చెట్లు పెట్టుకొని నీట్గా తులసి చెట్టు పెట్టుకొని పూజ చేసుకొని నీళ్లు పోసుకొని ఇంట్లో దీపం వెలిగించి ముగ్గేసి అని తనకు ఇంట్రెస్ట్, మంచి చీరలు వేసుకొని అవి వేసుకొని కానీ డిప్రెషన్ ఉన్నప్పుడు సార్ ఈమె వేసుకోబుద్ధి కావడం, సార్ ఇంతకుముందు ఎంత బాగా రెడీ అయ్యేదాన్ని, ఇప్పుడు 12 లేచినప్పటి నుంచి రాత్రి వరకు 90. సో ద సేమ్ థింగ్ కెన్ బి ఎక్స్పాండెడ్ టు ఏ స్టూడెంట్ ఆర్ ఏ ప్రొఫెషనల్. ఎవరికైనా స్టూడెంట్ అంటే సార్ రోజు మార్నింగ్ నేను ఫుట్బాల్ గేమ్కి వెళ్ళేవాడిని, ఇప్పుడు వెళ్ళడం లేదు. సో సాడ్నెస్, ఎనర్జీ లేకపోవడము, ఏడుపు రావడము, సూసైడల్ థాట్స్ అంటే ఇంకా నేను ఎందుకు పనికిరాను, నేను ఏమైనా చేసుకుంటే బెటర్, నా వల్ల మా ఇంటికి ఒక భారం తప్ప లాభం లేదు, సూసైడల్ థాట్స్. ఇంకా సెక్షువల్ థాట్స్ అంటే ఒక సెక్షువల్ థాట్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడము. నిద్ర చాలా ఇంపార్టెంట్. నిద్ర పట్టకపోవడము, లేకపోతే పట్టినా అందరికంటే ముందు లేయడం. సో ఈ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర ప్రతి ఒక్క మానసిక జబ్బులో నిద్రలో ఏదో ఒక తేడా వస్తుంది. సో నిద్రలో తేడా వచ్చిందంటే ఖచ్చితంగా సహాయం తీసుకోవాల్సింది. సార్ రీసెంట్ ఇన్ఫోగ్రాఫిక్స్ కనుక చూసుకున్నట్టయితే సూసైడ్స్ ఏవైతే జరుగుతున్నాయో 40 to 50% ఆఫ్ సూసైడ్స్ ఆర్ కంట్రిబ్యూటెడ్ టు డిప్రెషన్ సార్. లైక్ 2019లో చూసుకున్నట్టయితే 7 lakhs సూసైడ్ జరిగింది సార్. వాటిల్లో 40 to 50% దే ఆర్ పర్టైనింగ్ టు డిప్రెషన్. లైక్ డిప్రెషన్ వల్ల అంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. డిప్రెషన్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం అయిపోయింది సార్ నోవడేస్. అండ్ ఈ డిప్రెషన్ పీపుల్ని లైక్ వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి, అంటే వాళ్ళు సూసైడ్ చేసుకోబోతున్నారు అని యాజ్ ఎ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హౌ కెన్ వీ సీ దోస్ సైన్స్, ఎలా కనిపెట్టగలం మనం ఆ సైన్స్ని,
ఇంకా ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఆ డిప్రెసివ్ పర్సన్ తను సూసైడ్ చేసుకోవడానికి కొన్ని నిమిషాల ముందు తన థాట్స్ ఎలా ఉంటాయి, తన ఆలోచనలు ఎలా ఉంటాయి సార్? సో ఐ వాంట్ టు కరెక్ట్ యూ లిటిల్ బిట్. డిప్రెషన్ మేజర్ ప్రాబ్లం కాలేదు, మేజర్ ఇష్యూ అయింది. బికాస్ ప్రాబ్లం అంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ అస్. ఇష్యూ అంటే దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది సొసైటీ. సో డిప్రెషన్ని మనం ఇది ఒక యాంగిల్లో చూసామనుకోండి, డిప్రెషన్ పేషెంట్ ట్రీట్మెంట్కి ఎందుకు రాడు? మనం మాట్లాడుకున్నాం కదా ఎనర్జీ ఉండదని. ఆ ఎనర్జీ ఎంత ఉండదంటే ఆ డిప్రెషన్ పేషెంట్కి నేను సైకాట్రిస్ట్ దగ్గర పోయి మందులు రాపించుకుంటే బాగవుతుంది అని మనసు చెప్పినా పోవడానికి సరిపోవడానికి ఎనర్జీ ఉండదు. సో జనరల్గా డిప్రెషన్ పేషెంట్స్ సూసైడల్ థాట్స్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్గా ఉండవు. సూసైడ్ అని కొంతమంది చెప్తారు, నాకు చనిపోవాలనిపిస్తుంది, నేను ఇలా చేసుకోవాలనిపిస్తుంది, ఎలా చేసుకోవాలనిపిస్తుంది, ట్రైన్ కింద పడాలనిపిస్తుంది, లేకపోతే హ్యాంగ్ చేసుకోవాలనిపిస్తుంది, ఇది తాగాలనిపిస్తుంది చెప్తారు. కానీ కొంతమంది ఇంకో విధంగా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కపుల్ ఉన్నారు, హస్బెండ్కి సూసైడల్ థాట్స్ వచ్చాయి. ఆ హస్బెండ్ ఏం చేస్తాడు, తన అకౌంట్లో ఉన్న అమౌంట్ తన వీలునామా అంతా వాళ్ళ వైఫ్ మీద రాసి బాధ్యతలు అప్పగించి, ఇదిగో అకౌంట్ పాస్వర్డ్ ఇది, ఇదిగో ఫోన్ పాస్వర్డ్ ఇది, ఈ పాస్వర్డ్స్ అన్నీ ఇవి అని చెప్తాడు. అలా చెప్పడం అర్థం ఏంటంటే ఇంకా నేను ఉండను కదా, ఇంకా నువ్వే చూసుకోవాలా అని అర్థం. సో ఇటువంటివి చెప్పినప్పుడు మనము చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. సో లెటర్స్ రాయడం ఫ్రెండ్స్కి, సారీ చెప్పడము, వాళ్ళ దగ్గర ఉండే వస్తువుల్ని డొనేట్ చేయడము, ఇచ్చేయడము, దీస్ ఆర్ ఆల్ సైన్స్. బట్ ఇంకొక పాయింట్ ఏం చెప్పాలంటే ఇవన్నీ ఓన్లీ 10-20% ఆఫ్ ద పేషెంట్స్లో తెలుస్తాయి. మిగతా 80% వాళ్ళు ఆ సిగ్నల్ ఇవ్వరు, మేము చేసుకుంటున్నాం అనే సిగ్నల్ ఇవ్వరు. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. మరి ఇటువంటి వాటిని ఎలా ఎదుర్కోవాలి? సో ఇటువంటి వాటిని ఎదుర్కోవాలంటే దేర్ షుడ్ బి సామాజికంగా అందరికీ డిప్రెషన్ అనేది ఒక జబ్బు, దాని లక్షణాల గురించి తెలిసి ఉంటే ఈ సూసైడ్ కనుక్కోలేకపోయినా దాని ముందున్న లక్షణాలు కనుక్కొని ట్రీట్మెంట్కి తీసుకొస్తారు. ఈ మధ్య సరిగ్గా పనిచేయడం లేదు, ఈ మధ్య డల్గా ఉంటుంది, ఈ మధ్య సరిగ్గా నిద్రపోవడం లేదు. డిప్రెషన్ వచ్చిన వెంటనే సూసైడ్ రాదు, డిప్రెషన్ వచ్చి పెరుగుతా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సూసైడ్ వస్తుంది. సో ఆ పెరిగి ఆ స్టేజ్కి వచ్చే ముందే కనుక్కొని ట్రీట్మెంట్కి వస్తే దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఎస్ సార్. సార్ ఇంకో విషయం, లైక్ ఇలా డిప్రెషన్ చేసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సైకాట్రిస్ట్ దగ్గరికి కన్సల్టేషన్ తీసుకొస్తారు. సో సైకాట్రిస్ట్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఆ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళలో మళ్ళీ వాళ్ళు అటెంప్ట్ చేసుకోరని మనం షూర్గా చెప్పగలమా? ఇంకా ఎంతవరకు వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారని చెప్పచ్చు సార్ మనం? ఇది క్వశ్చన్ని కొద్దిగా హాస్యంగా తీసుకుంటే జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జ్వరం రాదా అన్నట్టుంది. బట్ దీనికి ఇంకొక విధంగా చెప్తాను. డిప్రెషన్ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్నా అంటే అవకాశాలు, మళ్ళీ సూసైడ్ చేసుకునే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. 100% గ్యారంటీ అనేది ఏం లేదు, బట్ చాలా తగ్గిపోతాయి. కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని డాక్టర్ ఎన్ని రోజులు మందులు రాస్తాడు, అన్ని రోజులు మందులు తీసుకొని కరెక్ట్గా వేసుకుంటే ఆ వేసుకున్న టైంలో వేసుకున్న తర్వాత ఆ అవకాశాలు తగ్గిపోతాయి. ఏదైనా ప్రాబ్లం వల్ల ఈ డిప్రెషన్ వచ్చి సూసైడ్ చేసుకోవాలంటే అంతలోపల ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే తగ్గిపోతాయి. సో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలా చాలా సూసైడ్స్ ప్రివెంట్ చేయొచ్చు. జ్వరానికి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల జ్వరాలు ప్రివెంట్ చేయలేమేమో కానీ సూసైడ్ని మాత్రం ప్రివెంట్ చేయొచ్చు. లైక్ ఒక స్టడీ జరిగింది సార్, మీరు చెప్పిన దాని ప్రకారమే risk of suicide attempt repetition after an index attempt, a systematic review and meta-analysis. దీంట్లో మీరు చెప్పినట్టే లైక్ హూ గాట్ కన్సల్టేషన్ ఫ్రమ్ సైకాట్రిస్ట్ మళ్ళీ వాళ్ళు అటెంప్ట్ చేస్తారు అనే రిస్క్ చాలా వరకు తగ్గిపోయింది. ఎవరైతే సైకాట్రిస్ట్ కన్సల్టేషన్ తీసుకోలేదో ఆఫ్టర్ సూసైడ్ అటెంప్ట్ వాళ్ళకి టైం ప్రకారం ఆ రిస్క్ ఇంక్రీజ్ అవుతా వెళ్ళిందంట ఈ స్టడీ ప్రకారం. ఆ స్టడీకి నేను కొద్దిగా ఆన్సర్ చెప్తాను.
సో ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఎందుకు పెరుగుతా పోతుందంటే మన బ్రెయిన్ న్యూరాన్స్ గ్రోత్ ఎప్పుడూ ఆగిపోదు. సో డిప్రెషన్ మన బ్రెయిన్ న్యూరాన్స్ మీద ఎఫెక్ట్ అయ్యి ఆ డిప్రెషన్ టెండెన్సీ పెంచుతా పోతూ ఉంటుంది. సో ఇది చెట్టే వంగంది మానయ్య వంగుతుందా అన్నట్టు ఈ డిప్రెషన్ని ట్రీట్ చేయకపోతే అది బ్రెయిన్లో ఒక పెద్ద మానలాగా తయారయ్యి అది రిస్క్ ఎక్కువ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్.